మందు సిగరెట్లు తాక్కండి, పోతారు. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా. అక్క నీకు దండ పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్లు నేను పోయలేదే, నన్ను వదిలేయే. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. అందరికీ నమస్కారం. నమస్తే మేడం. తప్పకుండా అందరూ వచ్చి ఈ రోజు ఓటు వేయండి. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా. ఏదో అనుకోకుండా వచ్చింది. ప్రపంచం మొత్తం మనల్ని చూస్తా ఉంది. నేను నమ్మొద్దురా, అడుగు తిరు. మనకున్న వాయిస్, మనకున్న ఆయుధం అనేది ఏంటి అంటే ఓటు హక్కు. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. ఇప్పటి వరకు హైదరాబాద్ లో 6% వరకే వచ్చి ఓటేశారని విన్నాను. అసలు నువ్వేం చేస్తుంటారా? అరే సార్, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్. ఏం పీకుతుంటావు? ఓకే. ఇది సిగ్గు చేయటండి బాబు. మన పరువు మనమే తీసుకోకూడదు. ప్లీజ్ కమ్ అవుట్. ఇది కూడా ఒక బతుకేనా? ఎవరో నచ్చకపోతే వచ్చి నోటా ఒపీనియన్ తెలపండి. చాలా అన్ఫార్చునేట్ ఇట్లా అయిపోయింది. యూ విల్ నెవర్ సీ సక్సెస్ బికాజ్ ఆఫ్ యూ. వెయ్యాలి అంటే మీరు మార్పు కోరుకుంటున్నారా? అంటే 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 ఎస్, ప్రతిరోజు మార్పు ఉంటే బాగుంటుందనే ఉంటుందండి. ఒకేలా ఉంటే ఏది బాగోదు. మన రాష్ట్రం మీదే ఉంది. సో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఓటుని వినియోగించుకోండి. అలాగే మేడం. అదే మీరు అడిగిన తిరకాస క్వశ్చన్ అర్థమైందండి. మార్పు నాకు మంచి కావాలి. ఇదేదో బాగుంది, ట్విట్టర్ లో పెట్టు. మంచి కావాలి. చెప్పేది క్లియర్ గా చెప్పు. కొటేషన్స్ ఉంటే వాట్సాప్ లో పంపు. మార్పు వస్తేనే మంచి జరుగుతుందని నేను నమ్మను. స్వామి అంతా సక్కంగా జరగాల. మంచి జరగాలి. సో అది ఎవరు జనాలకి, నాకంటే బాగా జనాలకి ఇంకా బాగా తెలుసు. యూత్ ఎందుకు ముందుకు రావట్లేదు మేడం ఓట్లేయడానికి? ఏమో అండి, నేను యూత్ నేగా వచ్చాను. నేను మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు. మీ పెద్దోళ్ళు ఎప్పుడూ అంటే ఎప్పుడు రసవత్తరంగా ఎన్నికలు సాగుతున్నాయి, మీరు మీ గెస్సింగ్ ఏంటి మేడం? అలా ఎలా చెప్తావురా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. ఎవరు విన్ అవుతారన్నా? నువ్వు ఎంతతో చెబుతా. ఒక పార్టీకి చెందిన దాన్ని అయితే వెంటనే డిబేట్ పెడతారు. ఎక్కడి నుంచి వచ్చిందంట ఇది? అది కాదు వెంకలక్ష్మి. వద్దురా నాయన, మీరు కొట్టుకోండి, నన్ను వదిలేయండి. ఇంటెలిజెంట్ ఫెలో. దీనికి ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి.